ఫ్రెండ్స్, ఈరోజు మా మామిడి తోట తెంపడం జరుగుతుంది. మనకి ఒక 2 చెట్లు తినడానికి ఆ తోట పట్టినట్టు మనకు ఇస్తాడు. ఆ 2 చెట్లలో భాగంగా ఈ 2 మనం ఉంచుకోవడం జరిగింది. ఒకటి ఈ చెట్టు, ఒకటి ఈ చెట్టు. ఈ 2 చెట్ల కాయలు మనం తినడానికి కోసం మనం ఉంచుకోవడం జరుగుతుంది. ఈ 2 చెట్ల కాయలు ఎక్కువ ఉన్నాయని ఈ 2 చెట్లు, ఎప్పటికీ 4 చెట్లు ఉంచుకునేది ఫ్రెండ్స్. కానీ ఈసారి తోట కొంచెం తక్కువగా వేయడం వల్ల తను కూడా నష్టపోవద్దని 4 చెట్లు ఇచ్చే దగ్గర 2 చెట్లు చాలని అన్నాము. ఈ 2 చెట్లు మనం తినడం కోసం ఉంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజే తోట తెంపుతుండ్రు. ఇంకా సైజు కాకముందు మంచి సైజ్ అయింది, ఒక రౌండ్ తెంపుతుండు. మళ్ళీ ఒక 20 days ఆగి రిమైనింగ్ కాయలన్నీ తెంపేస్తాడు ఫ్రెండ్స్. మనకి ఇప్పటివరకు ఇది పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడే తెంపితే ఇది మనకు పండ్లు మాగాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే తను రెండోసారి తెంపినప్పుడు మనం ఉంచుకున్న చెట్లను మనం తెంపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా దశరి ఎక్కడ చూడు ఇట్లా గుత్తులు కాస్తుంటాయి ఫ్రెండ్స్. దశరి మించిన ఫ్రూట్ లేదు. ఈరోజు దశరి ఒక టన్నుకు 1,50,000 నుండి 1,70,000 వరకు అమ్ముడవుతుంది. ఎందుకంటే ఈసారి మామిడి చాలా తక్కువ ఉంది. బెంగినపల్లె 1,20,000 టన్ను పోతుంది. దశరి 1,60,000 నుంచి 1,70,000 మధ్యలో దశరి పోతుంది. కాబట్టి పలంక రాజా హామీ అన్ని తోటల కంటే మామిడి తోట మించలేదు. అందులో దశరి రకం మించినటువంటి రకం మామిడి ఇంకోటి లేదు. ఎందుకంటే ఎవర్ గ్రీన్ దశరి అనేది మినిమం చెట్టుకు ఒక సైజు ఈ సంవత్సరం కాస్తే ఒక పక్క ఈ సంవత్సరం కాస్తే ఇంకో పక్క మళ్ళీ వచ్చే సంవత్సరం కాస్తుంటుంది ఫ్రెండ్స్. దశరి అనేది రైతును అసలే నష్టపరచదు. ఎప్పుడు కూడా మన వరి మొక్కజొన్న కంటే మనకు మామిడి తోట అనేది మంచి లాభాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. యావరేజ్గా మినిమం ఇన్కమ్ ఉంటుంది మామిడి తోటలో. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మొక్కజొన్న వరి కంటే అందులో ఏం మిగులుతుందో, ఒక వరి ఎకరానికి ఒక 10,000 అన్ని ఖర్చులు పోను 10,000 రూపాయలు మిగలడం కష్టం. అట్లా సంవత్సరానికి 2 పసర్లు అనుకున్న ఒక ఎకరానికి 20,000 రూపాయలు మాత్రమే వరిలో రైతుకు మిగులుతుంది. ఇదే మామిడి తోట అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఎంత లేదన్నా సుమారుగా ఒక 50,000 ఖచ్చితంగా మనకు ఎలాంటి పెట్టుబడి లేకుండా మనకు వస్తుంది. ఎందుకంటే మనం తోట గుత్తకిస్తాం కదా, ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఆ తోట పట్టినతనే పెట్టుబడి పెట్టుకుంటాడు, దున్నుకుంటాడు, మందులు వేసుకుంటాడు, నీళ్ళు కట్టుకుంటాడు, మనకేం సంబంధం లేదు. కాబట్టి పెట్టుబడి కూడా మనకు జీరో. కాబట్టి యావరేజ్గా ఎకరానికి 50,000 వచ్చినా మనకి లాభమే అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ గవర్నమెంట్ను కొనట్లేదు, వడ్లు మద్దతు ధర అంటే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, అందరూ వరే పెడితే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, ఒక ఎకరా వరి బారే వాటర్తోని 10 ఎకరాల మామిడి తోటలు మనం ఖచ్చితంగా పారియచ్చు ఫ్రెండ్స్. కానీ మనం ఎంత చెప్పినా రైతులు అనేటోళ్ళు మారరు. వర్క్ అనేది ఉండదు, నాటేస్తే పని అయిపోతుంది అని అనుకొని అందరూ కూడా వరికే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరు రైతులు కూడా ఆలోచించి మారి మంచి పండ్ల తోటలు పెట్టుకోవాలనేది నా ఒక ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.